సో ఇప్పుడు మనం అటుకుల చక్కెర పొంగలి చేస్తున్నాం. చక్కెర పొంగలి అనగానే పాలు వేసేసేయాలని అందరూ అనుకుంటారు, కానీ అసలు పాలు వేయకుండా సింపుల్గా చేస్తాను చూడండి. ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టాను. ఇందులో బెల్లం పొడి 1 కప్పు వేసేసుకుంటున్నాం. బెల్లం పొడి ఎంత తీసుకున్నామో దానికి డబల్ మనం అటుకులు తీసుకోవాలి. కొంచెం వాటర్ ఇస్తారని. సో బెల్లం పొడి ఎంత వేస్తున్నామో అంత వాటర్ వేసాను. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం పొడి కరిగితే సరిపోతుంది. బెల్లం పొడి లేకపోతే బెల్లంని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. బెల్లం కరిగే లోపల ఒక బౌల్ పెట్టుకున్నానండి, జాలి పెట్టుకొని ఇందులో అటుకులు వేస్తున్నాను. అటుకులు ఉప్మా చేసుకుంటాం కదా, ఆ లావు అటుకులు అనమాట. ఇప్పుడు జస్ట్ వాటర్ వేసేసి మొత్తం అటుకుల్ని తడిపేయండి. సో అటుకుల్ని తడిపేసాం, ఇలా నానుతూ ఉంటాయి. బెల్లం కూడా కరిగింది. మీరు వంట నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇలా వంటల ప్రోగ్రాంలు చూసి వంట చేయడం ఎప్పుడైనా చేశారా? చేశాను. ఎగ్జాక్ట్ గా చేసినట్టు వస్తుందా, ఎప్పుడైనా అటు ఇటుగా అవుతాయా? మీ హస్బెండ్ ఏమంటారు మీ వంటని? నేను అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను, మీకోసం కూడా ఖచ్చితంగా ఫాలో అవుతాను. బట్ మీరు చెప్పేది మటుకు కరెక్ట్ గా అలా ఫాలో అయితే చాలా యాస్టీస్ గా చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ, ఇది చాలా మంచి కాంప్లిమెంట్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా మీరు అడగొచ్చు, మెయిల్ పంపించేస్తే చేస్తాను. బెల్లం చక్కగా కరిగిపోయింది చూసారా. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టాను. దీంట్లో నెయ్యి, పొంగలి కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువనే వేసాను. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, మన ఇష్టం అండి, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ వేసి చక్కగా వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకుందాం మనం. జనరల్గా నేను సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఎక్కువ చేస్తాను, మీవి అలాగే ఉంటాయి, అందుకే నేను మీరు ఫాలో అవుతూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నాకు కూడా సింపుల్గా చేయడమే ఇష్టం. కష్టపడి కాకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకుంటే బాగుంటుందండి. సో ఇప్పుడు నెయ్యి మిగిలింది కదండి, ఇప్పుడు ఆ నెయ్యిలో మనం తడుపుకున్న అటుకులు వేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇందాక మీరు డ్రై ఫ్రూట్ లడ్డు చేశారు కదా. అవును, నేను బయట డ్రై ఫ్రూట్ లడ్డు చూస్తే అదేదో పెద్ద రెసిపీ అనుకుంటాను, మీరు చాలా సింపుల్గా చెప్పారండి. మామూలుగా వినాయక చవితికి 9 రోజులు చేస్తాం కదండి. ఈ రోజు కనుక ఈవినింగ్ కి వినాయకుడికి చేసి పెట్టిన ఈ రోజు నుండి 9 రోజులు లడ్డు అలాగే ఉంటుంది, ఏం పాడవదు. చాలా మంది లడ్డు చేసి పెట్టాలి అనుకుంటున్నారు, బయట నుండి తెచ్చుకోవడం కన్నా హ్యాపీగా ఇంట్లో మనం వినాయకుడికి చేసి పెట్టచ్చు. కాకపోతే వినాయకుడి లడ్డు ఎవరు తీసుకెళ్లకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పెసరపప్పు, అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసి కొంచెం ఉంచుతాను లాస్ట్ గార్నిష్ కోసం. సో ఇప్పుడు ఇందాక మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం వేసేసుకుందాం. కొంచెం ఉడికించాలి. ఇంకా పాకం వేసేసాము అంటే అటుకులు ఇంకా ఉడకవు, దానికన్నా ముందే మనం నానబెట్టేసుకున్నాం, సాఫ్ట్గా అయిపోయాయి కాబట్టి సరిపోతుంది అనమాట. ఇందులో కాస్త ఇలాచీ పొడి, పచ్చకర్పూరం, మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చకర్పూరం. భలే కమ్మగా ఉంటుందండి ఇది. సో ఇప్పుడు చక్కగా అటుకుల చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసి కొంచెం గార్నిష్ కోసం 2 పక్కన పెట్టేసి కలిపేద్దాం. ఇప్పుడు పైనుండి కొంచెం డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి తురుము
ఇలా గార్నిష్ చేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది. చక్కగా మనం వినాయకుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. అటుకుల చక్కెర పొంగలి తయారీ విధానం: ముందుగా గిన్నెలో బెల్లం పొడి, నీళ్లు కూడా వేసి బెల్లంని కరిగించుకొని, తర్వాత ఇంకొక గిన్నెలో నెయ్యి వేడి చేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని, ఆ మిగిలిన నెయ్యిలోనే నీళ్లు పోసి తడిపి పెట్టుకున్న అటుకులు, ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పాకం, ఇలాచి పొడి, పచ్చకర్పూరం, డ్రై ఫ్రూట్స్ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే అటుకుల చక్కెర పొంగలి రెడీ అవుతుంది.